అమ్మా విజయ, అబ్బా తిండికి ఏళైంది ముసల్లానికి. ఎవరో గంట కొట్టినట్టు టయానికి వచ్చేస్తది. ఏమైంది అత్తయ్య? ఎవరి మీద అంత కోపంగా ఉన్నారు? ఇంకెవరున్నారు? మా అత్త ముసల్ది, దాని మీదనే. ఇదిగో ఈ కంచం తీసుకొని పోయి కడుక్కొని రాపో. అలాగే అత్తయ్య. అబ్బా ఇంత పాత కంచంతో ఏం చేసిద్ది మా అత్తయ్య? అబ్బా ఈ కంచం మొత్తం బాగా వాసన వస్తుంది. ఏమోలే, అసలే కోపంగా ఉంది. అడిగితే లేనిపోని గొడవ. ఇగోండి అత్తయ్య ప్లేటు. దివు ముసల్ది ఇంకా బతికి ఏం ఉద్దరియాలనో ఇంకా మా ప్రాణం తీస్తుంది. ఇదిగో పోయి ముసల్దానికి ఇచ్చిరా పో. తినండి అమ్మమ్మ. మనవాడు ఎడికి వెళ్ళాడమ్మా? డ్యూటీకి వెళ్ళాడమ్మమ్మ. పిల్లలను బడికి పంపించావా? పంపించానమ్మమ్మ. మంచిది తాగండి అమ్మమ్మ. ఇంకా పెట్టగరానమ్మమ్మ. కాదా ఇట్రా. వస్తున్నా అత్తయ్య. ఏంటి ఇంకా కావాలని అడుగుతున్నావు? మనకే సరిపోదు. మంచిది ఇచ్చావుగా, ఇక పంపించేయి ముసల్దాన్ని. సరే అత్తయ్య. అమ్మమ్మ నువ్వేం చెప్పగలే అమ్మా, నేనంతా విన్నాను. నేను పోయి బయట కూర్చుంటా. అమ్మమ్మ ఇవి తీసుకోండి. వద్దమ్మా, మీ అత్తయ్య చూస్తే గొడవ చేస్తుంది. ఛీ, మా అత్తయ్య ఏంటి వాళ్ళ అత్తయ్య విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు? కవిత, రండి కూర్చోండి. ఇదేంది వచ్చి రాగానే కూర్చో అంటుంది? ఏంటో చెప్పు. అబ్బా ముందు కూర్చోండి చెప్తాను. కూర్చున్నా, ఏం జరిగిందో చెప్పు. అది అత్తయ్య. ఆపవే, మళ్ళీ మొదలు పెట్టావా మా అమ్మ మీద చాడీలు? ముందు నేను చెప్పేది వినండి. మీ నాన్నమ్మ ఉన్నారు కదా. ఉంది. ఇప్పుడు దానికేమైంది? ఏం కాలేదండి. మీ అమ్మ మీ నాన్నమ్మకు ఒక పాడైన ప్లేట్లో అన్నం పెట్టింది. అయినా మా అమ్మ అలా చేయదు. మా నాయనమ్మని చాలా బాగా చూసుకుంటుంది. మా అమ్మ గురించి నాకు లేనిపోని అని చెప్పి మా అమ్మని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు కదా? సరే అయితే వెళ్ళి మీ నాన్నమ్మని అడగండి. నిజమేంటో మీ నాన్నమే చెప్తుంది. నిజం కాదు అని తెలియాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. నాయనమ్మ, ఏంటే మా అమ్మ నీకు పాడైన ప్లేట్లో అన్నం పెడుతుంది, నేను తక్కువగా చూస్తుంది అన్నది ఆగుతుంది? అదేం లేదురా, మీ అమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది. ఏంటే మా అమ్మ గురించి నాకు తప్పుగా చెప్పి గొడవలు పెడదామని చూస్తావా? ఎందుకమ్మమ్మా? పొద్దున్న నా చేత్తో నేనేగా మీకు ఇచ్చింది. ఇప్పుడు మీ మనోడి ముందు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? నోరు ముయ్. అబద్ధం చెప్పిందే కాకుండా దబాయిస్తున్నావేందే చిన్న పెద్ద లేకుండా? నేనే అబద్ధం చెప్పానండి, జరిగిందే చెప్పానండి. ఏమైందిరా, ఇద్దరు గొడవ పడుతున్నారు? నువ్వు నానమ్మని సరిగ్గా చూసుకోవట్లేదంట. ఏదో అంటరాని దానిలో చూసుకుంటున్నావంట. పాడిన ప్లేట్లో అన్నం పెట్టినావంట. నీ గురించి నీ కోడలు ఎక్కిచ్చి మరీ చెప్తుంది. ఏంటమ్మా, నిన్ను నా కూతురులా చూసుకుంటున్నాను. నా కొడుకు ముందు నన్ను తప్పుగా చూపించటం అది పద్ధతేనా? ఏంటత్తయ్య, మిమ్మల్ని తప్పుగా చూపించానా? మీ గురించి తప్పుగా మాట్లాడానా? పొద్దున మీరు చేసిందే సాయంత్రం మీ కొడుకు వచ్చాక చెప్పాను. అయినా ఇదంతా వద్దత్తయ్య. మీ కొడుకు మీద ఒట్టేసి చెప్పండి, మీరు మీ అత్తయ్య విషయంలో వ్యత్యాసం చూపించారా లేదా? అవునే, చూపించా. అది పెళ్ళైన కొత్తలో నన్ను ఎంత టార్చర్ పెట్టిందో తెలుసా ముసల్ది. అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్నా. తప్పేంటి? ఏంటమ్మా, నానమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుందా? నాకెప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టాలు, నాన్న కూడా చెప్పలేదమ్మా నానమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుందని. ఇప్పుడు కూడా నానమ్మ నీ గురించి మంచిగా చెప్పిందమ్మా. అది నిన్ను ఇబ్బంది పెడుతుందో టార్చర్ పెట్టడమో కాదమ్మా, మంచేదో చెడేదో బాధ్యతగా నేర్పించింది. ఎందుకంటే రేపు నీ కోడలికి నువ్వు నేర్పించుకోవాలి కాబట్టి, అంతేగాని నిన్నేదో సాధిద్దామని కాదమ్మా. ఇప్పుడు నువ్వు మీ అత్తని లెక్క చేయకపోతే రేపటి రోజున మీ కోడలుగా నిన్ను లెక్క చేయదు. అది తెలుసుకుంటే మీ కోడల దగ్గర నీకు మర్యాదగా ఉంటుంది. పోనీ లేరా, అప్పుడు దాన్ని చింతనం కదా, అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంటుందిలే. చూసావా అమ్మ దాన్ని? నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు అంటే ఎంత ఇష్టమో. ఇకనైనా మారమ్మా.